Good morning. Today's topic is designing of analog filters. Okay, so in order to design a digital filter, we have to first design analog filter, and from the analog filter, we have to construct digital filter. So ఇది మనకి steps అన్నమాట. So first of all, in order to design a digital filter, we have to specify specify the filter specifications required for the digital filter, and then based upon these specifications we have to first design analog filter, and from the analog filter we are mapping each and every specification onto the digital domain. ఓకేనండి. సో ఒక డిజిటల్ ఫిల్టర్ మనం తయారు చేయాలంటే కనుక, డిజైన్ చేయాలంటే కనుక, in order to design a digital filter, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఈ డిజిటల్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అని చూసుకోవాలన్నమాట. ఓకే, ఈ డిజిటల్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలండి. రైట్, ఈ డిజిటల్ ఫిల్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలో మనం ముందు స్పెసిఫికేషన్స్ రాసుకొని, ఓకే, ఈ డిజిటల్ ఫిల్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ని బట్టి అనలాగ్ ఫిల్టర్ తయారు చేసుకోవాలి ఫస్ట్. ఓకేనమ్మా, ఒక అనలాగ్ ఫిల్టర్ ప్రోటోటైప్ తయారు చేసుకోవాలన్నమాట. అనలాగ్ ఫిల్టర్ ప్రోటోటైప్ మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ అనలాగ్ ప్రోటోటైప్ని డిజిటల్ డొమైన్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నేను డిజిటల్ ఫిల్టర్స్ని నేను డిజైన్ చేసుకోవట్లేదండి. ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తయారు చేసుకోవాలనుకుంటున్న డిజిటల్ ఫిల్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ముందు తీసుకొని దానిని బట్టి ఐఎమ్ డిజైనింగ్ అనలాగ్ ఫిల్టర్ ఫస్ట్. రైట్, ఈ అనలాగ్ ఫిల్టర్ తయారు చేసిన తర్వాత, డిజైన్ చేసిన తర్వాత ఈ ప్రోటోటైప్ నేను ఏం చేస్తున్నానంటే డిజిటల్ డొమైన్లో వాడుస్తాను అనమాట. దెన్ ద డిజైనింగ్ ఆఫ్ డిజిటల్ ఫిల్టర్ ఇస్ కంప్లీటెడ్. సో ఇది మనం చేసే పని అండి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలాగ్ ఫిల్టర్ డిజైన్ చూసుకుందాము. ఈ అనలాగ్ ఫిల్టర్స్ మనం స్టడీ చేసేవి ఏంటి అంటే, ఒకటి బటర్వర్త్ ఫిల్టర్, సెకండ్ వన్ ఇస్ చెబిషెవ్ ఫిల్టర్. బటర్వర్త్ ఫిల్టర్, చెబిషెవ్ ఫిల్టర్, ఈ రెండు మనం ఇప్పుడు చూద్దాం అనమాట. రైట్, ఇన్ దిస్ క్లాస్ బటర్వర్త్ ఫిల్టర్ పూర్తిగా వద్దులో చెప్పలేమమ్మా, కొద్దిగా పెద్దది డిజైనింగ్ ప్రాసెస్ అన్నది, బట్ సిమిలర్ స్టెప్స్ ఉంటాయి అనమాట. సిమిలర్ స్టెప్స్ ఉంటాయి విత్ డిజైనింగ్ ఆఫ్ చెబిషెవ్ యాజ్ వెల్ యాజ్ బటర్వర్త్ ఫిల్టర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అది. సో ది మోస్ట్ కామన్ టెక్నిక్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ ఆఫ్ ఐఐఆర్ ఫిల్టర్స్, ఇన్ఫినిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్స్. ఇన్ దిస్ యూనిట్ యు ఆర్ గోయింగ్ టు డీల్ infinite impulse response filters. Okay, so the most common technique used for designing of IR filters is to first design analog prototype filter. First of all మనము అనలాగ్ ప్రోటోటైప్ డిజైన్ చేసుకోవాలమ్మా. డిజైన్ చేసుకున్న తర్వాత అండ్ దెన్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ప్రోటోటైప్ ఇంటూ ఏ డిజిటల్ ఫిల్టర్ ఫామ్. ఓకే, అయితే వీటికి ఏం కావాలి అంటే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ కావాలన్నమాట. వీ నీడ్ సమ్ స్పెసిఫికేషన్స్. రైట్, సో డిజిటల్ ఫిల్టర్ మనం ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకొని ఆ స్పెసిఫికేషన్స్ని బట్టి అనలాగ్ ఫిల్టర్ డిజైన్ చేసుకొని ఫ్రమ్ అనలాగ్ ఫిల్టర్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ డిజిటల్ ఫిల్టర్. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ is to map the desired digital filter specifications into those for an equal analog filter. Okay, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టెప్, derive the analog transfer function for the analog prototype. Analog filter design చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, and we have to transform the transfer function of analog prototype into a equal digital filter transfer function. Okay, these are the three steps we have to move on. రైట్, సో ఇప్పుడు ఈ చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ ఫిల్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ అని చెప్పుకుంటున్నాం కదా. సో వాట్ వుడ్ బి ద స్పెసిఫికేషన్స్, ఏమవ్వచ్చు అంటే ఒక ఫిల్టర్కి స్పెసిఫికేషన్స్ ఇవి ఉంటాయండి. ఓకే, అదేంటి అంటే పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, ఓకే, 3 dB కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, తర్వాత అలౌబుల్ పాస్ బ్యాండ్ పారామీటర్స్ ఎంత ఉండాలి, అలౌబుల్ స్టాప్ బ్యాండ్ స్పెసిఫికేషన్స్ ఎంత ఉండాలి. ఓకే, ఇవన్నమాట, ఈ 5 మనకు కావాలన్నమాట. ఎందుకని ఇలాగా అంటే గమనించండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్టర్ తయారు చేస్తున్నానమ్మా. లెట్ us సపోజ్ లో పాస్ ఫిల్టర్. లెట్ us సపోజ్ ఐఎమ్ డిజైనింగ్ ఏ లో పాస్ ఫిల్టర్ means it will allow only low frequency components and it attenuates high frequency components. ఓకేనండి, సో యాక్చువల్గా ఎట్లా ఉండాలి అంటే క్యారెక్టరిస్టిక్ ఇదిగోండి.
ఇలా ఉండాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిల్టర్ తీసుకుంటే కనుక ఇట్లా ఉండాలండి మనకి. ఓకే, కొద్దిగా పెద్దగా ఇస్తాను. సో నువ్వు ఫిల్టర్ తీసుకుంటే కనుక లెట్ us సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎ ఫిల్టర్, ఏ లో పాస్ ఫిల్టర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్. సో తీసుకుంటున్నప్పుడు ఇదిగోండి, ఇట్ షుడ్ అలో ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. ఇట్ షుడ్ అలో ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. రైట్, ఇది మనకి లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. ఇది నేను ఒమేగా అనుకుంటే దీన్ని, లెట్ us సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఒమేగా అనుకుంటే ఇది ఒమేగా సి అవుతుందమ్మా, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఒమేగా సి అవుతుందండి, అది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా సి మీన్స్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. రైట్, ఇది యాంప్లిట్యూడ్ అనమాట. యాంప్లిట్యూడ్ ఏ అంటున్నాను ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇవి మనకి ఏంటి అంటే ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఒమేగా సి ఫ్రీక్వెన్సీ వరకు అది పాస్ చేయాలి. ఫ్రమ్ ఒమేగా సి ఫ్రీక్వెన్సీ నుంచి అది అటెన్యూట్ చేసేయాలన్నమాట, ఆపేయాలన్నమాట. ఓకే, ఇవి మనకి ఏంటి అంటే జనరల్గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్. దీస్ ఆర్ ఐడల్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్. దీస్ ఆర్ ఐడల్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్. కానీ మనకి ఈ విధంగా రాదండి అవుట్పుట్. మనకి ఈ విధంగా అవుట్పుట్ రాదు. రైట్, ఏ విధంగా వస్తుంది అంటే గమనించండి. అంటే ఒమేగా సి ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అటెన్యూట్ చేసేయాలి ఖచ్చితంగా. ఒమేగా సి కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ పాస్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ పాస్ బ్యాండ్. దిస్ ఈజ్ పాస్ బ్యాండ్. ఇది మనకి పాస్ బ్యాండ్. ఓకే, అండ్ ఒమేగా సి నుంచి మనకి ఏమవ్వాలండి, ఫ్రమ్ ఒమేగా సి నాకు ఏమవ్వాలమ్మా, ఫ్రమ్ ఒమేగా సి నాకు స్టాప్ బ్యాండ్ అవ్వాలి. ఇట్స్ ఆల్సో కాల్డ్ అటెన్యూషన్ బ్యాండ్. ఓకే, ఒమేగా సి నుంచి ఇక్కడ నాకు స్టాప్ బ్యాండ్ అవ్వాలమ్మా, త్రూ అవుట్ ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆగిపోవాలన్నమాట. కానీ నాకు ఈ విధంగా జరగదు. సో ఏమవుతుంది అంటే నాకు ప్రాక్టికల్గా ఎలా వస్తుందంటే అవుట్పుట్ ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి. ఓకేనామా, ఇది మనకి ఏంటి అంటే ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇట్ ఈస్ మై ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇది మనకి ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో మనము ఏం చేస్తాము అంటే ఐడియల్ క్యారెక్టరిస్టిక్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తామమ్మా, అంతే. మనకి ఐడియల్ క్యారెక్టరిస్టిక్ లాగా రావడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఓకే, ఇది ఇలా మనకు వస్తుందన్నమాట. సో మనం ఏం చేస్తాము, ఇలా వచ్చే అవుట్పుట్ని ఇప్పుడు నేను ఈ విధంగా మార్చుకోవచ్చా అంటే ఏదైనా సమ్ మెథడ్ ఉపయోగించి గమనించండి. ఇది మనకి యాంప్లిట్యూడ్ అమ్మా. ఇది మనకి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, రాను ఇక్కడ నాకు తగ్గుతూ కూడా వస్తుందమ్మా. ఓకేనా, అండ్ గమనించండి, ఇది నాకు ఏంటి అంటే ఒమేగా సితో నాకు ఆగిపోవాలండి. ఒమేగా సితో ఇక్కడ నాకు ఆగిపోవాలమ్మా. ఓకేనా, ఒమేగా సితో ఇక్కడ నాకు ఆగిపోవాలి. కానీ ఒమేగా సి తర్వాత కూడా కొంత ఇక్కడ నాకు పాస్ బ్యాండ్ ఉందన్నమాట. ఓకేనండి, గమనిస్తున్నారా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి, ఓకేనా, ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏ ఉంది కదా, a/√2 వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ a = 1 అనుకుంటే 1/√2 అంటే 0.707 అక్కడికి మనం ఒక లైన్ గీస్తామన్నమాట. ఓకేనండి, అక్కడికి మనం ఒక లైన్ గీస్తామన్నమాట. సో ఇది మనకి ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మిగతా ఉంది మొత్తం చూసారు, ఇది మొత్తం కూడాను ఇది ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ బ్యాండ్. ట్రాన్సిషన్ బ్యాండ్ అంటే ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనకి ఇదిగోండి ఈ ఒమేగా సి కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ మనకు వస్తున్నాయి. తక్కువ ఫ్రీక్వెన్సీస్ అన్నవి ఏమవ్వాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఇక్కడ కూడా నాకు అటెన్యూషన్ జరుగుతోంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో 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 ఇప్పుడు ఒకటి గమనించండి, ఇక్కడ మీరు నేనేం చేస్తానంటే ఇట్లా ఉండే క్యారెక్టరిస్టిక్స్ని వైట్ స్పేస్ రైట్ ఇక్కడ నా వైట్ స్పేస్ ఉంది. సో ఇట్లా ఉండే క్యారెక్టరిస్టిక్స్ని ఇట్ ఈస్ ద మనం గీస్తున్నాను. రైట్, సో ఇప్పుడు నాకు ఎట్లా వస్తుందండి, ఇది నాకు
కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే, రైట్, ఇది పాస్ బ్యాండ్ అవ్వాలి, ఇది స్టాప్ బ్యాండ్ అవ్వాలి, ఇది స్టాప్ బ్యాండ్ అవ్వాలి, ఇది ఫ్రీక్వెన్సీ ఒమేగా, యాంప్లిట్యూడ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం, యాంప్లిట్యూడ్ 1 అనుకుందామండి, రైట్. సో ఇప్పుడు నాకు ఎలా వస్తుందంటే అవుట్పుట్ నాకు ఇలా వస్తుందమ్మా అవుట్పుట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటేనండి, ఇదిగోండి ఇలా వచ్చే అవుట్పుట్ని ఇలా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సంహౌ నేను కనుక ఇప్పుడు నేను దీన్ని ఇలా తెచ్చుకుంటే కనుక, అవుట్పుట్ని గ్రీన్ కలర్లో ఉండే విధంగా తెచ్చుకుంటే కనుక, ఇప్పుడు నాకు ఇదేంటండి నియర్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఇది నాకు ఇప్పుడు నియర్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్ అనమాట. సో మనం ఏం చేస్తాము అంటే త్రూ అవుట్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్కి దగ్గరగా వచ్చే విధంగా ఫిల్టర్ డిజైన్ చేసుకుంటూ ఉంటాము, ఫిల్టర్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనమ్మా. సో ఇప్పుడు గమనించండి మీరు, ఇక్కడ మనకి ఈ మెయిన్ వాల్యూ ఇక్కడ మ్యాక్సిమం వాల్యూలో బై √2 చేస్తే మీకు వస్తుంది అంటే ఒక వాల్యూ వస్తుంది. ఇట్స్ కాల్డ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ 3 dB ఫ్రీక్వెన్సీ అంటాం మనం దాన్ని. గుర్తొస్తుందా మీకు? సిఎస్లో వస్తుంది కాన్సెప్ట్, రైట్. సో మ్యాక్సిమం వాల్యూలో 0.707 చేస్తే మనం ఏమంటామంటే దాన్ని, మన మ్యాక్సిమం వాల్యూలో 0.707, ఓకేనా, తీసుకుని దాన్ని ఏమంటాము, వి కాల్ ఇట్ 3 dB ఫ్రీక్వెన్సీ. ఓకే, 3 dB ఫ్రీక్వెన్సీ, రైట్. ఇది 0.707 అవుతుందమ్మా, రైట్. మనం దీన్ని ఏమంటామంటే 3 dB ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట, రైట్. ఇవి మనకి బేసిక్స్. సో లెట్ us మూవ్ ఆన్ టు డిజైనింగ్ ఆఫ్ బటర్వర్త్ అనలాగ్ ఫిల్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామండి, అనలాగ్ ఫిల్టర్ డిజైన్ చేస్తాము. ఫ్రమ్ ద అనలాగ్ ఫిల్టర్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఏ డిజిటల్ ఫిల్టర్. ఓకే, ఇందులో ఈ అనలాగ్ ఫిల్టర్లో కూడా మనం ఇప్పుడు చూస్తుంది ఏంటి అంటే బటర్వర్త్ ఫిల్టర్ చూస్తున్నామమ్మా. వీఆర్ నౌ లుకింగ్ ఆన్ టు బటర్వర్త్ ఫిల్టర్. ఓకేనా, బటర్వర్త్ ఫిల్టర్ ఇప్పుడు మనం చూస్తున్నాము, రైట్. సో ఈ బటర్వర్త్ ఫిల్టర్ ఎలా అప్రాక్సిమేట్ చేయాలి, ఇది కొద్దిగా లెంతీ ప్రాసెస్ అమ్మా ఇది. బట్ బటర్వర్త్ ఫిల్టర్ ఒక డెరివేషన్ ఉంటుంది మీకు, యాజ్ వెల్ యాజ్ చెబిషెవ్ ఫిల్టర్ ఉంటుందండి. 2 డెరివేషన్లే యూనిట్ మొత్తం అనమాట. యూనిట్ మొత్తం కూడా ఈ 2 డెరివేషన్స్. కాబట్టి ఈ 2 డెరివేషన్స్ మీకు వస్తే కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు చేసేయచ్చు ఫ్రమ్ దిస్ యూనిట్, రైట్. సో ఈ 2 మనం చెప్పుకుంటే యూనిట్ అయిపోయినట్టేనమ్మా. సో దిస్ ఈజ్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ బటర్వర్త్ ఫిల్టర్. దీనికి ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి ఇలాగా. హెచ్ఏ ఆఫ్ ఒమేగా, హెచ్ ఆఫ్ ఒమేగా అనేది ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అమ్మా, రైట్. ఇక్కడ హెచ్ఏ అనేది పెడుతున్నాను అంటే టు టెల్ ఇట్ యాజ్ ఏ అనలాగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అనలాగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చెప్పడం కోసం ఇక్కడ నేను హెచ్ఏ అని పెడుతున్నాను, ఏ అని పెడుతున్నాను సఫిక్స్ ఇక్కడ. సో హెచ్ఏ ఆఫ్ ఒమేగా అనేది మనకి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మనకేం కావాలి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. ఓకే, మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్, ఈ రెండు మనం కనుక్కోవాలండి. ఓకేనా, సో మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్. కాబట్టి మనకి ఏం కావాలి, we need transfer function. సో హియర్ హెచ్ఏ ఆఫ్ ఒమేగా అన్నది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఐఎమ్ టేకింగ్ మ్యాగ్నిట్యూడ్ హియర్. ఓకే, ఇక్కడ హెచ్ఏ ఎందుకు పెట్టాను అంటే టు టెల్ ఇట్ ఈస్ ఏ అనలాగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చెప్పడానికి అనమాట. సో హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్, మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్, is equal to 1/1 plus omega by omega c whole power 2n. ఓకే, ఇందులో మనకి ఒమేగా సి అంటే ఏంటండి అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా సి అంటే ఏంటి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా అంటే ఏంటండి, ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకేనా, ఒమేగా మీన్స్ ఫ్రీక్వెన్సీ. 10 హెర్ట్జ్ 20 సారీ ఇది ఉండేది మనకి రేడియన్స్ పర్ సెకండ్ అమ్మ ఉండేది మనకి ఇది. ఓకే, ఇట్ ఈస్ రేడియన్స్ పర్ సెకండ్, రైట్. సో రేడియన్స్లో ఉంటుంది అనమాట ఇది. సో ఒమేగా ఫ్రీక్వెన్సీ, గివెన్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా ఇస్ గివెన్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా సి ఈజ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎన్ అన్నది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, అండ్ హియర్ ఈజ్ ఆర్డర్, అండ్ హియర్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద సిస్టమ్, ఓకే, అంటే ఈ బటర్వర్త్ ఫిల్టర్ యొక్క ఆర్డర్ అన్నమాట, రైట్. ఇది ఇప్పుడు మనం దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే నేను మీకు చెప్పి ఉన్నాను, రైట్. ఇలా నాకు రావాలి ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, గమనించండి.
మనకి ఫార్ములా ఇక్కడ ఏంటి మనకి HA ఆఫ్ ఒమేగా మ్యాగ్నిట్యూడ్ అమ్మా ఇక్కడ నేను తీసుకుంటుంది మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఓకే magnitude square is equal to 1 by 1 plus omega by omega c. Okay, omega by omega c whole power 2n. Okay, omega by omega c power 2n, right? Power 2n. గమనించండి అమ్మా ఇక్కడ మీరు ఇప్పుడు ఒమేగా ఇప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయరా ఐ హావ్ 3 కండిషన్స్ నౌ ఒమేగా ఈక్వల్ టు 0 ఒక కండిషన్ రా ఒమేగా ఈక్వల్ టు 0 ఒక కండిషన్ రా రైట్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి ఒక కండిషన్ అమ్మా ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి ఒక కండిషన్ అమ్మా ఇంకోటి ఏంటి ఒమేగా ఫార్ లెస్ దాన్ ఒమేగా సి ఒమేగా ఫార్ లెస్ దాన్ ఒమేగా సి ఆర్ ఒమేగా సి అంటే ఇప్పుడు గమనించండి ఒమేగా ఫార్ లెస్ దెన్ ఒమేగా సి ఆర్ ఒమేగా లెస్ దెన్ ఒమేగా సి అన్నది ఏం రిప్రజెంట్ చేస్తుందండి మనకి ఈ పాస్ బ్యాండ్ ని రిప్రజెంట్ చేస్తుంది అవునా ఒమేగా లెస్ దెన్ ఒమేగా సి మనం చూసుకుంటుంది ఇప్పుడు ఏంటి అంటే లోపాస్ ఫిల్టర్ కదా మనం చూస్తుంది మనము రైట్ సో ఒమేగా లెస్ దాన్ ఒమేగా సి అన్నది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పాస్ బ్యాండ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇంకొకటి ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి ఓకే ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందమ్మా ఇట్ రిప్రజెంట్స్ స్టాప్ బ్యాండ్ magnitude in stop band magnitude square in stop band ఓకేనండి ఇది రైట్ ఇప్పుడు ఈ మొత్తం ఇక్కడ అప్లై చేయండి అమ్మా ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో రైట్ ఈ మొత్తం కండిషన్స్ ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో అప్లై చేస్తే when omega equal to 0 omega 0 అయితే ఏమవుతుందండి ఇది ఫంక్షన్ h of omega whole square ఏమవుతుందమ్మా it is equal to 1 by 1 plus omega by omega c కదా omega వాల్యూ ఎంత 0 రైట్ 0 by omega c whole power 2n ఓకే omega by omega 0 by omega c అంటే వాల్యూ ఎంత 0 power 2n అంటే వాల్యూ ఎంత 0 plus 1 by 1 మొత్తం వాల్యూ మీకు ఇది 1 అయిపోయిందమ్మా ఓకే గమనించండి ఇక్కడ ఒమేగా బై ఒమేగా సి వాల్యూ మీకు ఏమైంది ఇక్కడ 0 అయిపోయింది ఈ 0 అయిపోతే 0 power 2n అంటే ఎంత 0 plus 1 by 1 అంటే 1 వాల్యూ మనకి 1 అయిందండి సో when omega equal to 0 మళ్ళీ డయాగ్రామ్ దగ్గర రండమ్మా come to the diagram now right when omega equal to 0 what is the magnitude 1 magnitude square h of omega whole square is equal to 1 ఓకేనండి వచ్చింది మనకి ఇప్పుడు రైట్ నౌ వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి చూద్దాం ఇప్పుడు రైట్ వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి చూద్దామమ్మా ఓకే వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి అయితే మళ్ళీ గో టు ఫార్ములా ద టాప్ రైట్ కార్నర్ ఓకే ఇక్కడ ఇది మనకి ఏంటండి ఇది హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ గుర్తుంచుకోవాలి ఇక్కడ మీరు ఇది దిస్ ఈజ్ హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ అనమాట రిప్రజెంట్ చేస్తుంది నేను ఓకేనండి ఇప్పుడు ఒమేగా ఈక్వల్ ఒమేగా సి అయిపోతే ఒమేగా బై ఒమేగా సి ఏమవుతుందమ్మా ఒమేగా సి బై ఒమేగా సి ఏమవుతుంది 1 పవర్ 2n ఎన్ అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఆర్డర్ ఇక్కడ ఒమేగా బై ఒమేగా సి 1 అయినప్పుడు ఆర్డర్ ఎంతైనా ఒకటే కదా ఆర్డర్ ఇక్కడ 1 అయినా n ఈక్వల్ టు 1 అయినా n ఈక్వల్ టు 2 అయినా n ఈక్వల్ టు 3 అయినా ఎంతైనా ఒకటే వాల్యూ నాకు అంటే వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి the function is independent of order ఓకేనండి ఫంక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకని ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇది ఫంక్షన్ ఇది చెప్పండి నాకు ఏమవుతుంది ఇది ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 by 1 ప్లస్ ఒమేగా సి బై ఒమేగా సి అంటే 1 పవర్ 2n సో ఇప్పుడు మనకి n వాల్యూ ఎంతైనా సరే 1 పవర్
ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ అనమాట. ఇది ఇంకా అయిపోయింది ఫంక్షన్ ఇప్పుడు నాకు. ఓకే, 1 పవర్ 2n అనమాట. సో ఇది ఇప్పుడు నాకు ఏమవుతుంది వాల్యూ, ఇది 1 అవుతుంది. దెర్ఫోర్ 1/1 ప్లస్ 1 1 ప్లస్ 1 అంటే 1/2 అవుతుందమ్మా ఇది నాకు ఇప్పుడు. సో వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి, when omega equal to omega c, magnitude square, okay, when omega equal to omega c, magnitude square is equal to ఎంత అమ్మా ఇక్కడ వాల్యూ ఇక్కడ నాకు 0.5. ఓకేనండి, 0.5. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ అనమాట అది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ అనమాట నాకు ఇది. సో ఆర్డర్ ఇప్పుడు నాకు ఎంతైనా ఉండనివ్వండి, 10, 7, 14, 18, 25, 33, 74 ఇలా ఎంత ఆర్డర్ని పెట్టుకుంటామా మీరు, రైట్. ఖచ్చితంగా ఈ మ్యాగ్నిట్యూడ్ హెచ్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏమవుతుంది 0.5 అయిపోతుంది అనమాట. ఓకేనండి, 0.5 అవుతుంది అనమాట, రైట్. అండ్ నౌ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు, థర్డ్ ఒమేగా ఫార్ లెస్ దెన్ ఒమేగా సి, ఒమేగా ఫార్ లెస్ దెన్ ఒమేగా సి. ఓకేనమ్మా, ఒమేగా ఫార్ లెస్ దాన్ ఒమేగా సి అప్పుడు ఏమవుతుంది, ఒమేగా ఫార్ లెస్ దాన్ ఒమేగా సి అప్పుడు ఏమవుతుంది. సో ఒమేగా బై ఒమేగా సి టర్మ్ ఇప్పుడు ఏమవుతుందండి, ఒమేగా చాలా తక్కువ వాల్యూ అనమాట, ఒమేగా చాలా తక్కువ వాల్యూ అనమాట, రైట్. ఒమేగా వెరీ వెరీ లెస్, రైట్. సో మనకి ఏమవుతుంది 1/1 ప్లస్ ఒమేగా బై ఒమేగా సి ఏమవుతుంది, ఒమేగా బాగా తక్కువ అంటే ఇక్కడ డినామినేటర్ ఒమేగా సి ఏమైపోయింది, బాగా పెరిగిపోయింది అనమాట. అప్పుడు ఒమేగా బై ఒమేగా సి వాల్యూ ఏమవుతుంది, బాగా తగ్గిపోతుంది వాల్యూ, ఇది బాగా తగ్గిపోతుంది ఇది వాల్యూ. ఓకే, హోల్ పవర్ 2n ఉంది మళ్ళీ ఇక్కడ, హోల్ పవర్ 2n ఉంది వాల్యూ ఇక్కడ. గమనించండి, ఒమేగా బాగా తక్కువ ఉన్నప్పుడు ఒమేగా సి కన్నా, ఇఫ్ ఒమేగా ఈజ్ ఫార్ లెస్ దాన్ ఒమేగా సి, ఓకే, మనకి ఏమవుతుందంటే ఒమేగా బై ఒమేగా సి వాల్యూ మనకి బాగా తగ్గిపోతుంది అనమాట. ఎందుకని అంటే ఒమేగా న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ బాగా ఎక్కువ, కాబట్టి ఏమవుతుంది వాల్యూ, టోటల్ వాల్యూ నాకు ఏమవుతుంది తగ్గిపోతుంది, టోటల్ వాల్యూ ఇక్కడ నాకు తగ్గిపోతుంది వెన్ కంపేర్ టు 1. సో ఇక్కడ గమనించండి వాల్యూ నాకు బాగా తక్కువ, హోల్ పవర్ 2n అంటే ఇంకా తక్కువ అయిపోతుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ మీరు ఇక్కడ 0.2 తీసుకున్నామా, ఇక్కడ మీరు 0.2 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ, హోల్ పవర్ 2n చేయండి, n వాల్యూ ఒక 2 పెట్టుకోండి, n వాల్యూ 1 పెట్టుకోండి లేకపోతే, ఓకే, అప్పుడు 2 అవుతుంది. 0.2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 0.04 అయిపోతుంది అనమాట, ఇంకా తగ్గిపోతుంది వాల్యూ. సో వెన్ కంపేర్ టు 1 ఈ వాల్యూ ఇంకా నాకు ఇది నెగ్లిజిబుల్ అమ్మా, దిస్ వాల్యూ ఈజ్ నెగ్లిజిబుల్. కాబట్టి ఇప్పుడు నాకు ఏమవుతుంది 1/1 ఉంటుంది అనమాట, 1/1 అంటే 1. సో ఒమేగా లెస్ దాన్ ఒమేగా సి అంటే టోటల్ పాసిబుల్ రిప్రజెంటేషన్ అనమాట ఇది. ఈ టోటల్ పాసిబుల్ రిప్రజెంటేషన్ లో నాకు ఎంత మ్యాగ్నిట్యూడ్ హెచ్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఎంత ఉండాలి, 1 ఉండాలన్నమాట. ఓకేనమ్మా, మాక్సిమం ఉండాలి, ఓకేనండి, మాక్సిమం ఉండాలి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్, వెన్ ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా సి, వెన్ ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా సి, ఓకే, వెన్ ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా సి, ఇందులో ఒమేగా వాల్యూ బాగా ఎక్కువ ఒమేగా సి కన్నా సరే, అప్పుడు ఏమవుతుంది ఫంక్షన్ ఇది 1/1 ఒమేగా బై ఒమేగా సి మాత్రమే మిగులుతుందమ్మా. ఎందుకని అంటే గమనించండి, when numerator is very very large అప్పుడు ఏమవుతుంది ఒమేగా బై ఒమేగా సి నియర్లీ ఈక్వల్ టు ఒమేగా అవుతుంది. సో ఇక్కడ మనం 1 ఇప్పుడు మనం ఇంకా నెగ్లెక్ట్ చేసేయచ్చు, ఎందుకని ఈ టర్మ్ బాగా పెద్ద అయిపోయింది అనమాట, హోల్ పవర్ 2n అంటే ఇప్పుడు నాకు ఏమైపోయింది, ఈ డినామినేటర్ ఏమైపోయింది మాక్సిమం అయిపోయింది అనమాట. 1/maximum value అంటే మనకి ఏమవ్వాలి, మినిమం అయిపోతుంది అనమాట. హెచ్ ఆఫ్ ఒమేగా మనకి వెరీ వెరీ మినిమం అయిపోతుందండి ఎప్పుడు, ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా సి. సో ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి అంటే మొత్తం స్టాప్ బ్యాండ్ లో వాట్ అబౌట్ మ్యాగ్నిట్యూడ్ 1/maximum value అంటే ఎంత మినిమం. సో హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ నాకు బాగా మినిమం అయిపోతుంది, ఓకేనా. సో ఈ ఫంక్షన్ ఈ ఈక్వేషన్ నుంచే నేను ఈ క్యారెక్టరిస్టిక్స్ మొత్తాన్ని కూడా రాబట్టానమ్మా, ఈ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనండి, ఈ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం ఇక్కడ రాసుకున్నానండి. ఓకే, నౌ మనం దీన్ని ఇంకొద్ది ముందు పట్టుకెళ్దాం, అర్థమవుతుందా. అయితే గమనించండి ఇక్కడ మీరు ఈ పాయింట్ ఏమంటానంటే
కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటున్నానమ్మా. ఎందుకని? వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి, వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి, హెచ్ఏ ఆఫ్ ఒమేగా, హెచ్ఏ ఆఫ్ ఒమేగా magnitude square is equal to 0.5 అయింది. అవునా అండి? వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి అయిందండి. వెన్ ఒమేగా సి అప్పుడే నాకు వాల్యూ 0.5 వచ్చింది అనమాట. అవునా? ఇప్పుడు మనం చూసాం ఇక్కడ. ఓకే, వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి బై ఒమేగా సి 1 పవర్ 2n 1 1 ప్లస్ 1 2 1/2 అంటే ఎంత? 0.5. ఓకే, సో వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి నాకు 0.5 వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు హెచ్ఏ ఆఫ్ ఒమేగా ఏంటి? హెచ్ఏ ఆఫ్ ఒమేగా ఏంటి? హెచ్ఏ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0.5. అవునమ్మా? రూట్ ఆఫ్ 0.5 ఇది మీరు చేస్తే రూట్ ఆఫ్ 0.5. ఓకే, ఇది చేస్తే మీకు 0.707 వస్తుందండి. ఓకేనా? 0.707 వస్తుంది అనమాట. 0.5 అంటే ఎంతమ్మా? 1/2 కదా. 0.5 అంటే 1/2, రూట్ ఆఫ్ 1/2 అంటే 0.707, రైట్? సో మనం దీని అందుకనే ఏమంటున్నామంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనండి? రైట్, we're calling it cutoff frequency. Okay, now అవి చెప్పాను అనమాట మీకు నేను. వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి అయినప్పుడు ఈ వాల్యూ మీకు ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. అండ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్, ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ అమ్మా ఇది, ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 1/2 మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ మీకు 1/2 అయితే దెన్ వాట్ ఈస్ హెచ్ ఆఫ్ ఒమేగా? 1/√2. మనం దీన్ని ఏమంటాము? 3dB ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట దీన్ని మనము, రైట్? అండ్ నౌ వెన్ ఇప్పుడు గమనించండి ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఒమేగా పెరిగిపోతుంది అనుకుంటాం స్లోగా. ఒమేగా పెరిగిపోతుంది అనుకుంటాం స్లోగా పెరుగుతా ఉంది ఒమేగా. ఒమేగా పెరిగిపోతూ ఉంటే ఒమేగా బై ఒమేగా సి ఏమవుతుంది? ఒమేగా బై ఒమేగా సి ఏమవుతుంది? పెరుగుతూ పోతుంది అనమాట. ఓకేనండి? ఒమేగా బై ఒమేగా సి కూడాను పెరుగుతూ పోతుంది అనమాట, రైట్? హోల్ పవర్ 2n వేసా మళ్ళీ ఇప్పుడు నేను. అప్పుడు ఏమవుతుంది? ఈ టర్మ్ మొత్తం కూడాను ఈ టర్మ్ మొత్తం కూడాను పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ టర్మ్ మొత్తం కూడాను పెరిగిపోతూ ఉంటుందన్నమాట, రైట్? ఈ టర్మ్ మొత్తం ఇలా పెరిగిపోతూ ఉంటే అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది? మాక్సిమం అవుతుంది. అప్పుడు 1 మాక్సిమం వాల్యూ ఏమవుతుంది? మినిమం అయిపోతూ ఉంటుంది అనమాట. 1 మాక్సిమం వాల్యూ ఏమవుతుంది? మినిమం అయిపోతూ ఉంటుంది. ఓకేనమ్మా? సో హెచ్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఏమవుతుంది? స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, రైట్? ఇదిగోండి, ఇది ఒమేగా. ఇది ఒమేగా పెరుగుతూ ఉందనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఏమవుతుంది? తగ్గుతూ వెళ్తుంది. దట్స్ వై ఈ వాల్యూని ఇలా చూస్తున్నాను, ఇలా నేను మీకు వాల్యూని. ఓకేనా? అందుకని మీ గ్రాఫ్ ఇలాగా కొద్దిగా డౌన్ ఫాల్ అవుతూ ఉన్నాయన్నమాట, అందుకని. ఓకేనా? రైట్? సో ఇట్ ఈస్ వాట్ ప్రెజెంటెడ్ హియర్. సో మనం దీన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ మోనోటానికల్లీ డిక్రీజింగ్ అంటామన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్ బటర్వర్త్ ఫిల్టర్కే ఉంటుందమ్మా. ఓకేనా? మోనోటానికల్లీ డిక్రీజింగ్ అంటే స్లోగా స్మూత్గా తగ్గిపోతూ ఉంటుందన్నమాట, రైట్? నౌ అయితే ఒకటి గమనించండి, ఇక్కడ మనం ఏం చేస్తామండి? ఇప్పుడు ఇదిగోండి ఇలా వస్తాయి కూడా మా వాల్యూ, మనకి వస్తాయి కూడా మా గ్రాఫ్ 473. You raised the hand. Is there any doubt for you? Srija, you raised the hand. Any doubt? 473. సో ఇలా మనం తగ్గిపోతుంది అనుకోండి మనకి వాల్యూ మనకి, అప్పుడు ఏమైపోతుంది? పాస్ బ్యాండ్లో కూడా మ్యాగ్నిట్యూడ్ తక్కువైపోతుంది అనమాట. సో పాస్ బ్యాండ్లో ఏం చేయాలి? వితౌట్ ఎనీ అటెన్యూయేషన్ పాస్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా తగ్గుతూ ఉందన్నమాట. కానీ ఇలా మనకు ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి అంటే ఐడియల్ ఇది ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ లాగా తెచ్చుకోవాలి మనము. అందుకు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఇదిగోండి గెయిన్ ఈ ఆర్డర్ని పెంచుతూ పోతున్నాం అమ్మా. ఓకేనా? ఆర్డర్ని పెంచుతూ వెళ్తున్నాము స్లోగా.
ఓకేనండి. ఆర్డర్ స్లోగా మనము పెంచుతూ వెళ్తున్నాం అనమాట. రైట్? అప్పుడు మనకి ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ దగ్గరగా వస్తదనమాట. అయితే ఇందులో ఇంకో ప్రాబ్లమ్ ఉంది. అది నెక్స్ట్ చెప్పుకుందాం అది. ఆర్డర్ పెరిగిపోతుంది అనుకోండమ్మా, అప్పుడేమైపోతుంది అంటే సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో ఆర్డర్ పెరిగిపోతూ ఉంటే స్టెబిలిటీ దగ్గర నాకు చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకేనండి. హైయర్ ఆర్డర్ సిస్టమ్స్ ఆర్ జనరల్లీ అన్‌స్టేబుల్ అనమాట. సో, మళ్ళీ మనం స్టెబిలిటీకి ఏదో ఓపెన్ చేయాలి. స్టెబిల్ తెచ్చుకోవడం కోసం. సో, అవన్నీ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. రైట్? సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఆర్డర్ పెరిగిపోతూ ఉన్నప్పుడు ఐడల్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్‌కి క్లోజ్‌గా క్యారెక్టరిస్టిక్స్ వస్తాయన్నమాట. ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఐడల్ క్యారెక్టరిస్టిక్స్‌కి క్లోజ్‌గా వస్తాయన్నమాట. ఓకే. ఆర్డర్ పెరుగుతూ ఉండడం వల్ల ఈ విధంగా. కానీ ఇదో ప్రాబ్లమ్ ఉందండి. ఆర్డర్ పెరుగుతూ ఇప్పుడే చెప్పాను మీకు నేను. ఆర్డర్ పెరుగుతూ ఉంటే స్టెబిలిటీ దగ్గర నేను కొంత కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది. ఓకే. అది గుర్తుంచుకోండి. రైట్? నౌ కేస్ చెప్పానమ్మా మీకు నేను. ఒమేగా ఈక్వల్ టు 0 అప్పుడు కేస్ ఏంటి? మాగ్నిట్యూడ్ ఈజ్ 1. రైట్? వెన్ ఒమేగా నౌ ఇది మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఫంక్షన్ కదా. హెచ్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ కదా ఈక్వల్ టు 1/1 ఆఫ్ ఒమేగా బై ఒమేగా హోల్ పవర్ 2n. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ పక్కకు వెళ్తే రూట్ అవుతుంది అనమాట దీనికి. ఓకే. రూట్ పెట్టాను. రైట్? రూట్ పెట్టినప్పుడు గమనించండి. హెచ్ఏ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ 2n హోల్ పవర్ 1/2. ఓకే. ఇక్కడ మీరు 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 ప్లస్ ఒమేగా బై ఒమేగా సి తీసుకోవచ్చు. రైట్? ఇప్పుడు ఒమేగా కనుక పెరిగిపోతూ ఉందనుకోండి అమ్మా స్లోగా. ఇప్పుడే మీకు చెప్పాను. ఒమేగా పెరిగిపోతూ ఉందనుకోండి అమ్మా స్లోగా. అప్పుడు ఏమవుతుంది మీకేమవుతుంది అంటే క్యారెక్టరిస్టిక్స్‌లో డ్రూప్ వస్తాయన్నమాట ఇలాగా. ఇలా మీకు డ్రూప్ వస్తదన్నమాట. ఓకే. మనం దీన్ని ఏమంటామంటే గమనించండి. ఇది ఇప్పుడే చెప్పాను మీకు. బటర్‌వర్త్ ఫిల్టర్‌లోనే ఇలాగా స్మూత్‌గా కర్వ్ పడిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా అండి? మనం దీన్ని ఏమంటామంటే మాక్సిమల్లీ ఫ్లాట్ అప్రాక్సిమేషన్ అని చెప్తామన్నమాట మనం దీన్ని. ఓకేనా? నౌ second condition, when omega equal to omega c, when omega far far less than omega c, then what is the value here? When omega far far less than omega c, right? అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుందండి? 0 అయిపోతుంది. ఓకేనా? when omega less than far far less than omega c అంటే ఇక్కడ న్యూమరేటర్ బాగా తక్కువ ఉంది, డినామినేటర్ పెరిగింది. డినామినేటర్ పెరిగిపోతూ ఉంటే టోటల్ వాల్యూ ఏమైపోతుంది? మినిమం అయిపోతుంది అనమాట. కంపేర్ టు 1 ఇది బాగా తక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి నాకు మాగ్నిట్యూడ్ 1 ఉంటుందన్నమాట. మాగ్నిట్యూడ్ 1 ఉంటుందన్నమాట. ఇదేంటిది? స్క్వేర్ మాగ్నిట్యూడ్ అండి ఇది నాకు. నాకేంటిది? నాకు స్క్వేర్ మాగ్నిట్యూడ్ అనమాట. దెన్ హెచ్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నాకు మాగ్నిట్యూడ్ ఇన్ డీబీ కావాలనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తాను? 20 లాగ్ జీ ఆఫ్ జే ఒమేగా కదా. సో 20 లాగ్ ఇక్కడ హెచ్ ఆఫ్ ఒమేగా ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ. సో 20 log 1. So it is 0. So when omega far less than omega c, magnitude in dB is almost 0. Magnitude in dB, ఇక్కడ మర్చిపోయినమ్మా, magnitude in dB ఇది. Magnitude in dB is almost 0. Right? Now, when omega far greater than omega c, girls, please write your roll numbers in chat box. Girls, write your roll numbers in chat box. హెచ్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఫంక్షన్ మనకి వెన్ ఒమేగా ఫార్ దెన్ ఒమేగా సి అప్పుడు ఏమవుతుంది? టర్మ్ మొత్తం మనకి ఇప్పుడు మాక్సిమం అయిపోతుంది. వెన్ కంపేర్ టు 1 ఇది మాక్సిమం కాబట్టి ఐ కెన్ నెగ్లెక్ట్ 1 హియర్. ఓకే. ప్రసన్న, ఎనీ డౌట్? యు రేజ్డ్ ద హ్యాండ్. ఓకే. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే కనుక 1 బై ఒమేగా బై చూడండి ఇక్కడ ఒకసారి ఈ టర్మ్ ఫార్ గ్రేటర్ దెన్ 1 అయిపోతుంది. అవునా కదా? అప్పుడు ఐ కెన్ నెగ్లెక్ట్ 1. సో 1 బై రూట్ ఆఫ్ 1 బై ఒమేగా హోల్ పవర్ 2n మాత్రమే ఇక్కడ మిగిలిందమ్మా. ఓకే. రైట్? నౌ బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. నౌ ఇది మనకి మిగిలింది. దీన్ని బట్టి హెచ్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఏమైంది?
ఒమేగా బై ఒమేగా హోల్ పవర్ -2n అయింది అనమాట. సో 2 క్యాన్సిల్ అయిపోతే హెచ్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ -n. ఈ జాగ్రత్త గుర్తుంచుకోవాలండి మీరు ఇది. ఓకే, ఈక్వల్ టు పవర్ -n, రైట్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, హెచ్ ఆఫ్ ఒమేగా ఇన్ డిబి కావాలి, ఇది నాకు మ్యాగ్నిట్యూడ్ అమ్మా ఇది. ఓకే, ఐ వాంట్ నౌ నో అబౌట్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ డిబి. అంటే ఏమవుతుంది, 20 log g of j ఒమేగా, ఇక్కడ హెచ్ ఆఫ్ ఒమేగా 20 log హెచ్ ఆఫ్ ఒమేగా ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ -n, అంటే -20n log ఒమేగా బై ఒమేగా సి. అంటే వెన్ ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి, వెన్ ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి, ఈ కండిషన్ లో నాకు ఫ్రీక్వెన్సీ రోల్ ఆఫ్ ఎలా ఉంటుందండి, -20n dB per decade ఉంటుందమ్మా. ఓకే, ఇది నాకు ఫ్రీక్వెన్సీ రోల్ ఆఫ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇంత ఫ్రీక్వెన్సీతో నాకు రోల్ ఆఫ్ జరిగిపోతూ ఉంటుందండి. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అనమాట. టుమారోస్ క్లాస్ we have to discuss about poles and order. Okay, any doubts? The characteristics and tomorrow's class we will deal poles and order of this Butterworth filter. Okay.